మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే దాన్ని నేను సమాధానం చెప్పి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు ఇదంటే, మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను. ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు, మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్, డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు అధ్యక్ష. దయచేసి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి లేకపోతే ఇంకేదో తప్పు పట్టడానికో మేము చెప్పినటువంటి సంఖ్య కాదు, అంకెలు కాదు. కేవలం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మనం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి, ఈ ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి, దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో, ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థమవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష, ఇక మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్, పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే, ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళకి మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్కి సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, ఆన్ డోర్